స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించే విధానాన్ని రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివిధ కారణాలతో తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతున్నారు. ఇక కార్మికులకు ఇప్పుడు చెల్లిస్తున్న వెల్ఫేర్ అలవెన్స్లను కొనసాగించాలని, ఈఎస్ఐ సదుపాయం లేని కార్మికులకు మెడికల్ సదుపాయం కల్పించాలని విన్నవిస్తున్నారు. నిర్వాసితులకు 50% కోటా అమలు చేయాలని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అడుగడుగున ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులనే కాలరాస్తుంది. రైట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ దగ్గర కార్మికులైతే ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు గత కొంతకాలం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో పాటు వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా సంస్థ యాజమాన్యం చెల్లించడం లేదు అన్నది వాళ్ళు గత కొంతకాలం నుంచి కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక్కసారిగా వాళ్ళంతా కూడా మానవహారాన్ని ఏర్పాటు చేసుకుని మానవహారం ద్వారా వాళ్ళ నిరసనలు అయితే తెలియజేశారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే 50% శాలరీస్ ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే చెల్లించాలి. అలాగే ఈఎస్ఐ లాంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి వెంటనే వైద్య బీమాలను కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళంతా కూడా తమ నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికుల నిరసనకి దిగడంతో ఒకసారిగా స్టీల్ ప్లాంట్ లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం నెలకొంది. వెంటనే కార్మిక సంఘాల నాయకులు అలాగే పోలీసులు వాళ్ళని సమన్వయపరిచి పూర్తి స్థాయిలో అక్కడున్న పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్స్ కోసం తమ నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఉద్యమాన్ని అయితే యాజమాన్యం తమ డిమాండ్స్ ని నెరవేర్చే వరకు కొనసాగిస్తామని కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఒక వాయిస్ అయితే మాత్రం వినిపిస్తా ఉన్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.